ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉదయమే 7 గంటల నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు, అలాగే మా కూటమి ప్రభుత్వం ఈ పింఛన్లు పంచే కార్యక్రమం ప్రతి నెల 1వ తేదీన అక్కడ స్థానికంగా ఉండే నాయకులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి డివిజన్లో ఇన్ఛార్జీలు, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరితో కలిపి ఈరోజు పెన్షన్లు ప్రతి 1వ తేదీ పంచడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 50-60% పెన్షన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. 9 గంటల లోపలే, అంటే పొద్దున్నే 7 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటల్లోనే 60% కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం కల్లా 95-96% పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఏదైనా ఇంటి దగ్గర లేకపోవడము, లేకపోతే మిగిలినవి నెక్స్ట్ డే మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేస్తున్నాం. 100% పెన్షన్స్ 1వ తేదీ లేదంటే 2వ తేదీ లోపల ఖచ్చితంగా ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ కానీ పెన్షన్స్ పాపం సచివాలయాల దగ్గరికి పోయి కాచుకొని తెచ్చుకునే పరిస్థితి, అలాగే ముసలి ముతుగా ఎవరన్నా ఉంటే ఇబ్బంది పడే పరిస్థితి, ఎండకి కాచుకొని. కానీ ఈరోజు 1వ తేదీ టెన్షన్గా, అంటే పర్ఫెక్ట్గా అదే సిబ్బందితో, మా సచివాలయం సిబ్బందితో కలిపి మా నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు కలిపి పెన్షన్ కార్యక్రమం పంచడం జరుగుతోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ వాగ్దానం మాత్రం మేము 1,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి ఇవ్వడం జరిగింది గత ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో. అంటే ప్రజల్ని మభ్యపెట్టి ఈ వాగ్దానాలు చేయడం జరిగింది. కానీ 2019లో గెలిచిన తర్వాత 5 ఏళ్ళకి 1,000 రూపాయలు పెంచినాడు. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 1,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి చెప్పిన విధంగా తొలి 5 సంతకాల్లో పెన్షన్ పెంచే కార్యక్రమం తీసుకున్నారు. ఫస్ట్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచాం. అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు ఇచ్చాం. అలాగే పూర్తిగా బెడెడ్ ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇవే కాకుండా ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రము ఇవ్వనంత విధంగా ఈరోజు పెన్షన్ కార్యక్రమం ఒక ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా తొలి 5 సంతకాల్లో స్కిల్ డెవలప్మెంట్ ఒకటి, అంటే ఉద్యోగస్తులు, నిరుద్యోగులకి ట్రైనింగ్ ఇచ్చి, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి. అలాగే అన్నా క్యాంటీన్లు 2014లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకి 5 రూపాయలు మాత్రమే, 5 రూపాయలు తీసుకొని ఒక పూట భోజనం పెడతా ఉంటే, అది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల కడుపు కొట్టిన పరిస్థితి. కానీ మళ్ళీ 2024లో అధికారంలోకి వస్తానే 2,005 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి, మళ్ళీ ఇప్పుడు ఒక 70, మొత్తం 275, 280 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదలకి మళ్ళీ 5 రూపాయలతోనే పూట భోజనం పెట్టే పరిస్థితి. ఇవే కాకుండా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ముఖ్యంగా స్త్రీలకి ఫ్రీ బస్సు, ఇటు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు వాళ్ళు మహిళలు ఫ్రీ బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా నిన్నటికి నిన్న మా మహానాడులో స్త్రీ శక్తి కింద 33% రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పేసి మహానాడులో తీర్మానం చేయడం జరిగింది. ఇవి కాకుండా ఈరోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే పరిస్థితి. దాదాపు ఈ 2 ఏళ్ల కాలంలోనే 25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలకు పైగా ఈరోజు తీసుకొచ్చిన పరిస్థితి. అలాగే అమరావతిని 3 ముక్కలాట ఆడాడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు మళ్ళా అమరావతి వచ్చే 2029 కల్లా కంప్లీట్ చేసి పర్మనెంట్గా రాజధాని అమరావతి అనే విధంగా చట్టంగా రూపొందించడం జరిగింది. అలాగే పోలవరం దాదాపు 60-70% 2014 నుంచి 19లో కంప్లీట్ చేస్తే
మళ్ళా సెంట్రల్ నుంచి డబ్బులు తెచ్చి ఉండే పోలవరం డయాఫ్రామ్ వాళ్ళు అన్నీ కొట్టుకుపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తే మళ్ళా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుని 2027 కల్లా జాతికి అంకితం చేసే పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మొన్నటికి మొన్న పుట్టపర్తిలో డిఫెన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 1,00,000 కోట్లకు పైగా డిఫెన్స్ ఇండస్ట్రీస్ శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా మన ఉమ్మడి అనంతపూర్ జిల్లా నుంచి 5th జనరేషన్ జెట్ ఫైటర్ మనం తయారు చేయబోతున్నాం ఇక్కడ అనంతపూర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. అంటే మనం కలలోగాను ఊహించలా మనం పుట్టపర్తి నుంచి మనం యుద్ధ విమానాన్ని ఇక్కడ నుంచి తయారు చేసి పంపిస్తామని. ఇదంతా సాధించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మన అన్న లోకేష్ గారిది అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి ఈ పెన్షన్స్ కార్యక్రమం అయితేమి, అలాగే సాసా కార్యక్రమం అయితే ఇవన్నీ కేవలం మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపొందించినవని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.